హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి నేను మీకు కొత్త రకమైన స్వీట్ చేసి చూపించబోతున్నాను. బ్రెడ్ అండ్ పచ్చి కొబ్బరి ఉంటే చాలు, ఈజీగా చేసుకోవచ్చు. అలాగే డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు దీనికోసం వచ్చేసి ఒక పావు చిప్ప పచ్చి కొబ్బరి, కొన్ని పిస్తా పలుకులు, కొన్ని జీడిపప్పు పలుకులు, అలాగే 2 ఇలాచీ, 7 లేదా 8 బాదం పప్పుల్ని తీసుకుందాము. ఈ బ్రెడ్ అయితే నా దగ్గర తెచ్చి 2 డేస్ అయింది ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టాను. దీన్ని ఏదో ఒకటి చేద్దాంలే అనేసి, కొత్తగా స్వీట్ తయారు చేద్దాం అనేసి ట్రై చేస్తున్నాను అనమాట. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మిక్సీ జార్లో వేసేసి 1 టేబుల్ స్పూన్ పంచదార వేసి వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోండి. పచ్చి కొబ్బరే కాబట్టి మనకి ఉండవడానికి ఈజీగా ఉంటుంది. అదే మీ దగ్గర పచ్చి కొబ్బరి లేదు అనుకోండి, ఎండి కొబ్బరి అయినా కానీ వేసుకొని ఇలాగా పౌడర్ కొట్టేసి పాల మిగడ ఉంటుంది కదా, ఆ పాల మిగడతోటి కలుపుకోవచ్చు. నేను వాడింది పచ్చి కొబ్బరి కాబట్టి చుక్క నీళ్ళు కూడా లేకోకుండా చక్కగా వచ్చేసిందన్నమాట బౌల్స్ ఇలాగా. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ని తీసేసుకొని కొంచెం పచ్చి పాలను కానీ లేదా బాయిల్ చేసి చల్లార్చిన పాలను కానీ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలాగా బ్రష్ సహాయంతో బ్రెడ్ పీసుల్ని చక్కగా ఇలాగా అప్లై చేసేసి పాలని మెత్తగా అయ్యేలాగా చేసుకుందాము. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టింది కదా ఫ్రెండ్స్, అందుకనేసి విరిగిపోతుంది. కావాలి అనుకుంటే కొంచెం ఫ్రెష్ బ్రెడ్ తీసుకుంటే మనకి ఇంత ఇది ఉండదన్నమాట. ఇలాగా ఎక్స్ట్రా వచ్చిన కొంచెం పీస్ని తీసేసి చక్కగా ఇలా ఉండలాగా చుట్టేస్తే ఉండలాగా అయిపోతుంది అనమాట. ఇంకొక ఈజీ మెథడ్ అయితే నేను చూపిస్తున్నాను. దీన్ని తీయాలి పక్కన పెట్టాలి అనేది లేకోకుండా ఇలాగా ఒక గ్లాస్ తోటి తీసేసుకొని చక్కగా ఇలాగా పాలను అప్లై చేసేసుకొని మనము ఈ ఉండ దీనిలో పెట్టేసి చుట్టేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇలాగా అన్ని బౌల్స్ని కూడా చేసేసి పక్కన పెట్టేసుకుందాము. మనం గులాబ్ జామున్ తినాలి అంటే డీప్ ఫ్రై చేయాల్సిందే. అలాగే మనకి బ్రెడ్ హల్వా తినాలన్నా కానీ డీప్ ఫ్రై చేయాల్సిందే. అదైతే ఇంకొంచెం ఆయిల్ని ఎక్కువగానే పీల్చేసుకుంటుంది. అందుకనేసి ఇలాగ గుంట పొంగనాల ప్యాన్ తీసుకొని దీనిలో నెయ్యిని కానీ లేదా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కానీ వేసేసుకొని ఇలాగా చక్కగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పంచదార తీసుకొని 1 కప్పు వాటర్ వేసేసుకొని దీన్ని షుగర్ సిరప్ని మనము రెడీ చేసేసుకుందాము. ఇది మధ్యలో ఉన్నాయి కదా ఫ్రెండ్స్, తొందరగా కాలిపోతాయి. వీటిని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేయాలి అంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, తక్కువ టైంలోనే అయిపోతుందన్నమాట. ఇలాగా చక్కగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకునేలోగా మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి తీసేసి ఇలాగా ప్లేట్లో వేసేసుకుంటే మనము షుగర్ సిరప్ అనేది ఇక్కడ రెడీ అయిపోయింది. రెడీ అయిపోగానే దీనిలో మనము వేసేసుకుంటే తొందరగానే ఈజీగానే అబ్జర్వ్ చేసేసుకుంటాయి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే బ్రెడ్ అండ్ కోకోనట్ స్టఫ్డ్ గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోయింది. ఎప్పుడు ఒకే రకమైన స్వీట్ కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళైతే నన్ను బాగా మెచ్చుకున్నారనమాట. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.